క్రీస్తు యేసునందు సహోదరుల యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్యాన్ని వీక్షించు ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను భావించుచున్నాను. మరి సమయంలో ఏర్పరచిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చదనని నేను మీ పితరుల వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా నీవు నీ ప్రజలను స్వాధీనము చేసేదవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధులను తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, కృప చూపించండి ఆయన. క్రీస్తు బోధన యూట్యూబ్ ఛానల్ ప్రభా మరి బిడ్డలు వీక్షించు ప్రభా. నీ బోధ వినాలని, మాటలు వినాలని ఆసక్తి కలిగి ప్రభా బిడ్డలు వింటుండగా సహాయం చేయండి. అని ఆత్మచేత నింపండి ప్రభా. కావలసిన జ్ఞానం దయచేయండి ప్రభా. వినగలిగే చెవిని గ్రహించే హృదయాన్ని దయచేయండి. నీ సేవకుడు నీ ఆత్మచేత నింపి ప్రభా నా నోటిని మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సహోదరులరా, రోజు ఏర్పరచుకున్న వాక్యాన్ని ఆధారం చేసుకుని నిన్ను విడువను అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సహోదరులారా, మానవ జీవితంలో మరి ఒంటరితనం అనేది చాలా భయంకరమైనటువంటి మరి క్షోభ అన్నమాట. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలో అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నాడు, కానీ ఒకటి బాగాలేదు అనుకున్నాడు. అదే మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదని అనుకున్నాడు. ప్రియా సహోదరులారా, అప్పటి నుండి దేవుడు మనిషికి తోడుని ఏర్పాటు చేశాడు. అయితే లోకంలో మానవులు అభివృద్ధి చెందుతూ ఆస్వాదించు, కుటుంబాలుగా మరి జనాభాలుగా విస్తరించుచు దేశాన్ని మరి భూమి అంతటిని కూడా నిండించినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అయితే సహోదరులారా, మరి మానవుడు తన జీవితంలో అందరూ ఉన్నా మరి ఎన్నోసార్లు లోన్లీగా ఫీల్ అవుతారు. ఎవరు లేరనేటటువంటి బాధ, అందరూ ఉన్న అనాథగా ఫీల్ అయ్యేటటువంటి వారు ఉంటారు. అంతేకాదు, అందరూ ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల్లో మనం ఒంటరి వారిగానే మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు, కానీ ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు మనతో ఉండరు. కేవలం దేవుడు ఒక్కడు మాత్రమే మనతో ఉంటాడు. అందుకే ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయములో యెహోషువతో దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు మోషే, అహరోను, మిరియాముల నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. అయితే కనాను దేశానికి అడుగు పెట్టక ముందే పిస్గా కొండ మీద మోషే చనిపోయాడు. ఈ ప్రజలు నడిపించడానికి ఇప్పుడు నాయకుడు లేడు. అందుకు దేవుడు ఏం ఆలోచన చేశాడంటే, యెహోషువతో అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఈ ప్రజలను ఖచ్చితంగా కనాను దేశం తీసుకెళ్తావు, నిన్ను విడిచిపెట్టను. ఎలాగైతే నేను మోషేకు తోడుగా ఉండి ఆయన్ని ఎలాగైతే గట్టిగా పట్టుకొని ఈ జనాంగాన్ని ఇక్కడికి చేర్చాను, అలాగే నిన్ను కూడా నేను విడిచిపెట్టకుండా నిన్ను కాపాడడానికి నేను సిద్ధంగా ఉంటున్నాననే సత్యాన్ని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కాబట్టి సహోదరులారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి నీవు ఎలాగున్నావు? యెహోషువ వలె నువ్వు అధైర్యపడొద్దు, యెహోషువ వలె ధైర్యాన్ని కోల్పోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు, ఆయన మీద విశ్వాసం కలిగినటువంటి నీవు ఎంత మాత్రం కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టి దేవుడుగా లేడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో కూడా, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ వద్దకు వస్తాను అని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాటలను మనం గమనించగలుగుతున్నాం. హెబ్రీ పత్రిక 13:5లో కూడా నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, దేని బట్టి దిగులు పడుతున్నావు, దేని బట్టి వేదన పడుతున్నావు, దేని బట్టి భయపడుచున్నావు? దేవుడు నీతో అంటున్నాడు, ఆయన ఎంత మాత్రం నేను విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ నీ బంధువులు విడిచిపెట్టొచ్చు, నీ ఇంట్లో వారు విడిచిపెట్టు, నీ స్నేహితులు విడిచిపెట్టొచ్చు, నీకు నా అనుకున్న వారందరూ నిన్ను విడిచి ఏకాకిగా చేయొచ్చు. కానీ నిన్ను నిర్మించిన దేవుడు, నీకు జీవాన్నిచ్చిన దేవుడు, నీకు ఈ లోకంలో నిన్ను బ్రతికింపజేయించినటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఎడబాసేవాడు కాదు. నీకు కావలసినటువంటి కృప చూపించేవాడు. నిన్ను విడిచిపెట్టడని ఒక వ్యక్తి ఇప్పటికి కూడా నీ గురించి ఆలోచన చేయించున్నాడని, ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నీ చేయి విడిచిపెట్టక కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, కన్నీళ్లలో నేను వెన్నుగా ఉండి ఆయన నిన్ను కాపాడుతున్నాడని గుర్తెరుగు. ఆయన ప్రభు అయిన క్రీస్తు నీ కొరకు ఆయన చింతపడుతున్నాడు, వేదన పడుతున్నాడు.
ఈ కష్టంలో దుఃఖంలో ఆయన పాలిభాగస్తుడు ఉన్నాడు గనుక మరి దేవుడు ఉన్నాడనే ధైర్యంతో ఎంత మాత్రం దిగులు చెందక అధైర్యపడక శ్వాసంతో దేవుని మీద ఆధారపడి మీరు ముందు కొనసాగాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిసిన దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, పరిశుద్ధం తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. మరి యూట్యూబ్ ద్వారా ఎంత వాక్యాన్ని వింటున్నారు వారిని ఆత్మచేత నింపండి ప్రభా, సహాయం చేయండి. నిన్ను విడువని ఎడబాయని వాగ్దానం చేసే ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యెహోషువను మీరు ధైర్యపరిచారు తండ్రి, శిష్యులు మీరు ధైర్యపరిచినని మిమ్మల్ని అనాథగా విడువని వాగ్దానం చేసే ప్రభా. ఇదిగో దేవా, ఈ లోకంలో మాకు అందరు ఉన్నప్పటికీ అయినా మేము అనాథలుగా బ్రతికేటటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారయ్యా తండ్రి. కష్టాలు, సుఖాలు, ఇబ్బందులు, సమస్యల్లో మమ్మల్ని విడిచిపెట్టి ఒంటరిగా చేసే పరిస్థితులను చూస్తున్నాం ప్రభు. నాయన బిడ్డలు తండ్రి, అటువంటి వారి బిడ్డలను ఓదార్చండి ప్రభు. బిడ్డలు నాయన వాక్యాన్ని వింటున్న బిడ్డలను మీరు దర్శించండి నాయన. ఏమాత్రం అధైర్యపడక, దిగులు చెందక తండ్రి, మీరు నాయన చేయి పట్టుకు నడిపించే దేవుడని, మీరు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదని నాయన విశ్వాసముతో తన్ని చేయి పట్టుకోవడానికి ప్రభా నీ మీద ఆధారపడటానికి సహాయం చేయండి నాయన. అందరూ మరిచిన నేను నిన్ను మరువని వాగ్దానం చేసి చూడు, నా అరచేతుల మీదే నేను చెక్కుకున్నానని వాగ్దానం చేసే ప్రభా బిడ్డలని ఆత్మచేత నింపండి. వారిని మాటను బట్టి ధైర్యపరచండి, ఓదార్పును దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి ప్రభా. ఒంటరితనాన్ని దూరం చేయండి. వారికి మీరు తోడుగా సహవాసంతో నాన్న బిడ్డలకు మీరు తోడుగుండి నడిపించమని అడుగుచ్చు. వారి సంధించమని, వారి ఆత్మీయ జీవితాన్ని వెలిగింపు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని సదాకాలం దేవుని మీ తోడై ఉండి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టక ఎడబాయక నిత్యం మీకు తోడుగా ఉన్న విశ్వాసముతో ఆయన మీద ఆధారపడుతూ ముందు కొనసాగున్నట్లు దేవుని కృప మీ తోడై ఉండి కాపాడునుగా. అవును సహోదరులారా, క్రీస్తు బోధ అనే యూట్యూబ్ ఛానల్ మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని భావించుతున్నాను. చెప్పబడుచున్న వాక్యాలు మీరు శ్రద్ధగా వినండి, ఆలకించండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మరి యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు ఈ వాక్యాన్ని అనేకులు షేర్ చేయటం ద్వారా పరిచయంలో పాలుభాగస్తులు అవ్వండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దేవుడు మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎల్లప్పుడూ మీ యోగక్షేమాల కొరకు జ్ఞాపనం చేయించున్నాం కనుక మరి దేవుడు మిమ్మల్ని దీవించి అన్ని విషయాల్లో మిమ్మల్ని విడువక ఎడబాయక మిమ్మల్ని ధైర్యపరిచి కాపాడునట్లుగా దేవుని కృప మీకు తోడే ఉండి బలపరచు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.